Good evening. In this experiment, attenuation measurement to obtain attenuation characteristics. ఇక్కడ చూశారు కదా మీరు ఎక్విప్మెంట్ మామూలుగా ప్రీవియస్ ఎక్స్పెరిమెంట్లో ఉన్నట్టే అన్నింటినీ మనం ఇక్కడ చూపిస్తున్నాం. క్లిస్టాన్ ట్యూబు, సప్లై, ఐసోలేటరు ఇవన్నీ మనకి బెంచ్లో ఫిట్ చేసి ఉంటాయి. ఇది వచ్చేసి మీకు బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ అటెన్యుయేషన్ మెజర్మెంట్. ఇక్కడ వచ్చేసి మీకు క్లిస్టాన్ పవర్ సప్లై, క్లిస్టాన్ ట్యూబ్, ఐసోలేటర్, ఫ్రీక్వెన్సీ మీటర్, నెక్స్ట్ వేరియబుల్ అటెన్యూయేటర్, అట్లా మీకు ఈ బ్లాక్ డయాగ్రామ్ ఇచ్చుంటారు. మన బెంచ్లోకి వచ్చేసరికి అటెన్యుయేషన్ మెజర్మెంట్, అసలు అటెన్యుయేషన్ అంటే ఏంది మనకి, మనం ఇక్కడ పవర్ సోర్స్ వచ్చేసి మనకి క్లిస్టాన్ పవర్ సప్లై. దిస్ ఈజ్ ద క్లిస్టాన్ పవర్ సప్లై. ఈ పవర్ సప్లైలో మనం ఫస్ట్ ఆన్ చేసుకునేటప్పుడు పవర్ స్విచ్ ఆన్ చేసుకోవాలి. నెక్స్ట్ హెచ్టీ హై టెన్షన్ వోల్టేజ్ నోడ్ ఆన్ చేసుకోవాలి. చేసుకోగానే మీకు కరెంట్ మోడ్లో పెట్టుకోవాలి. ఇది ఇక్కడ వచ్చేసి ఏఎం మాడ్యులేషన్ ఏఎంలో పెట్టుకోవాలి. ఈ ఫ్రీక్వెన్సీ నాబు, ఈ యాంప్లిట్యూడ్ నాబు మినిమంలో ఉంటాయి. ఈ రెండింటిని మిడిల్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ హెచ్టీ ఆన్ చేయగానే ఇది కరెంట్ మోడ్లో పెట్టుకొని ఈ రెండింటిని మిడిల్లో పెట్టుకోవాలి, ఫ్రీక్వెన్సీని, యాంప్లిట్యూడ్ని. నెక్స్ట్ వచ్చేసి మీరు కరెంట్ని 18 milliamps పెట్టుకోవాలి. అది బీమ్ నాబ్ వేరీ చేస్తూ 18 milliamps పెట్టుకోండి. ఇప్పుడు మనం కరెంట్ 18 milliamps బీమ్ వోల్టేజ్ నాబ్ని యూజ్ చేసి పెట్టుకున్నాం. ఓకేనా? ఇంతవరకు మీరు సెట్టింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మన బెంచ్లోకి వచ్చేసరికి ఇది క్లిస్టాన్ ట్యూబు, ఇది ఐసోలేటర్. ఐసోలేటర్ ఏంది, ఓన్లీ వన్ డైరెక్షన్నే మనకి సిగ్నల్ని పాస్ చేస్తుంది. ఇది మైక్రోవేవ్ బెంచ్కి ప్రొటెక్టర్ అనమాట. ఈ ట్యూబ్కి, ఈ ట్యూబ్లో ఆసిలేట్ అవుతూ ఉంటుంది మన సిగ్నల్. దీన్ని డ్యామేజ్ కాకుండా ఈ ఐసోలేటర్ ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్ అటెన్యూయేటర్. దిస్ ఈజ్ ద మన ఎక్స్పెరిమెంట్. ఇక్కడ ఏంది మనకి సిగ్నల్ స్ట్రెంగ్త్ని రెడ్యూస్ చేయొచ్చు, మనం పెంచుకోవచ్చు. ఇది వచ్చేసి మీకు మైక్రోమీటర్ రీడింగ్. ఇది మైక్రోమీటర్ యూజ్ చేసుకుని మనం సిగ్నల్ స్ట్రెంగ్త్ని డిక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఫ్రీక్వెన్సీ మీటర్. నెక్స్ట్ స్లాటెడ్ సెక్షన్. లాస్ట్లో ఉండేది మీకు డిటెక్టర్ మౌంట్. దిస్ ఈజ్ ద డిటెక్టర్ మౌంట్. ఇక్కడి నుంచి మనం సిగ్నల్ని తీసుకుంటాం. ఇక్కడ వచ్చేసి మనకి దీంట్లో క్రిస్టల్ డయోడ్ ఉంటుంది. ఆ క్రిస్టల్ డయోడ్ మనం ఏంది, మనకు వచ్చేది గిగాహెర్ట్జ్లో ఉంటుంది. దాన్ని కంప్రెస్ చేసి మనకి సిఆర్ఓలో చూసుకోవడానికి ఆ క్రిస్టల్ డయోడ్ కంప్రెస్ చేస్తుంది ఫ్రీక్వెన్సీని. నెక్స్ట్ ఇది సిఆర్ఓ కనెక్ట్ చేసాము. ఇక్కడ వచ్చేసి మీకు ఇది వేరియబుల్ అటెన్యూయేటర్. అట్లానే మనకి ఇక్కడ ఫిక్స్డ్ అటెన్యూయేటర్ ఉంటుంది. ఇది వచ్చేసి మీకు ఫిక్స్డ్ అటెన్యూయేటర్. ఇక్కడ ఏంటంటే మనం ఒక అటెన్యూయేషన్ని ఫిక్స్ చేస్తాం. ఆ సిగ్నల్ ఆ స్ట్రెంగ్త్ వరకే మనకి పాస్ అవుతుంది. ఇది ఇన్పుట్ అవుతుంది పోర్ట్, ఈ పోర్టు, ఇది అవుట్పుట్ తీసుకుంటుంది. ఇది ఫిక్స్డ్ అటెన్యూయేటర్. ఇట్లానే మన వేరియబుల్ అటెన్యూయేటర్ అనేది ఇట్లా మీకు ఎగ్జాంపుల్ మీకు ఇట్లా ఉంటుంది చూడండి. ఈ వేరియబుల్ అటెన్యూయేటర్లో మీకు స్కేల్ వచ్చేసి మీకు చూడండి, దిస్ ఈజ్ ద వేరియబుల్ అటెన్యూయేటర్. ఈ స్కేల్ వచ్చేసి మీకు ఒకసారి అబ్జర్వ్ చేశారంటే 0 to ఇది 0 అవుతుంది మీకు. తర్వాత 1 2 3 4 5 దగ్గర నెంబర్ ఉంటుంది. 6 7 8 9 10 ఇట్లా స్కేల్ ఉంటుంది. ఈ స్కేల్ని మనం కిందకి మైక్రోమీటర్ రీడింగ్ కిందకి తిప్పుతూ ఉంటే ఇక్కడ అటెన్యుయేషన్ అనేది సిగ్నల్ స్ట్రెంగ్త్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఈ పైన ఇది రొటేట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మీరు సపోజ్ ఇక్కడ 15 పైన స్కేల్ 35 ఉంది కదా, మీకు ఒక రౌండ్ తిప్పారనుకోండి. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఒక రౌండ్ అయింది. మళ్ళీ సెకండ్ రౌండ్ తిప్పండి. సెకండ్ రౌండ్ తిప్పి మళ్ళీ 35కి వచ్చినప్పుడు మీకు ఆల్మోస్ట్ 1 పాయింట్ వచ్చి ఉంటుంది. అట్లా 2 రౌండ్స్ తిప్పారంటే 1 పాయింట్ మీకు డిక్రీజ్ అయి ఉంటుంది. దీని ద్వారా మనం రీడింగ్స్ తీసుకోవాలి. ఓకేనా? ఇది వేరియబుల్ అటెన్యూయేటర్ మన ఎక్స్పెరిమెంట్లో యూజ్ చేస్తున్నాం. బెంచ్లో ఆల్రెడీ కనెక్ట్ చేస్తున్నాం. కనెక్ట్ చేసిన తర్వాత మీకు లోపల ఇన్నర్ స్ట్రక్చర్ వచ్చేసి మీకు ఇట్లా ఉంటుంది అటెన్యూయేటర్కి. ఓకేనా? దీన్ని మన మైక్రోమీటర్ రీడింగ్
పైన స్క్రూ గేజ్ తిప్పుతూ ఉంటే కిందకి ఇట్లా డిస్టార్షన్, ఇట్లా కిందకి మనకి ఫ్రీక్వెన్సీని రెడ్యూస్ చేస్తుంది. సిగ్నల్ స్ట్రెంగ్త్ని రెడ్యూస్ చేయాలంటే దీన్ని మనం కిందకనాలి. అది మైక్రోమీటర్, అది స్క్రూ గేజ్ ద్వారా కిందకంటా ఉంటాం అనమాట. లోపల ఇన్నర్ స్ట్రక్చర్ ఇది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఎక్స్పెరిమెంట్ చూడండి. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ స్క్వేర్ వేవ్ జనరేట్ చేయాలి. సిఆర్ఓలో స్క్వేర్ వేవ్ రాలేదు. మనం ఏం చేయాలి? స్క్వేర్ వేవ్ జనరేట్ చేయాలంటే ఈ 2 పాయింట్ మిడిల్లో పెట్టున్నాం. రిప్లర్ వోల్టేజ్ని మ్యాక్సిమంలో ఉంది, దీన్ని తగ్గిస్తూ రావాలి. తగ్గిస్తూ వచ్చారంటే మీకు ఆల్మోస్ట్ ఈ పాయింట్లో స్క్వేర్ వేవ్ అనేది జనరేట్ అయింది. ఓకేనా. ఇది స్క్వేర్ వేవ్ జనరేషన్ ఆఫ్ క్లిస్టాన్ పవర్ సప్లై నుంచి మనం స్క్వేర్ వేవ్ జనరేట్ చేస్తాం. నెక్స్ట్ దీన్ని ఏం చేయాలి? మనం దాని పవర్ కనుక్కోవాలి. పవర్ కనుక్కోవాలంటే విఎస్డబ్ల్యూఆర్ మీటర్కి కనెక్ట్ చేసుకోండి. ఇది విఎస్డబ్ల్యూఆర్ మీటర్. దిస్ ఈజ్ ద విఎస్డబ్ల్యూఆర్, వోల్టేజ్ స్టాండింగ్ వేవ్ రేషియో. ఇక్కడ వచ్చేసరికి మనం రీడింగ్ తీసుకోవాల్సింది మీటర్ సెలెక్టరు, రేంజ్ డీబీ, నెక్స్ట్ ఇన్పుట్ సెలెక్టర్, ఇక్కడ గెయిన్ ఉంటుంది, ఫైన్ కోర్స్ అని. ఈ 2 మ్యాక్సిమంలో ఉంటాయి మీకు. ఫైన్ కోర్స్ అనేది ఇది ఎప్పుడు నార్మల్లో ఉండాలి. మీటర్ సెలెక్టర్ అనేది, ఇన్పుట్ సెలెక్టర్ కూడా మీకు 200 ohmsలో ఉండాలి, మిడిల్లో ఉండాలి. ఈ 2 పాయింట్లు మిడిల్లో ఉండాలి. మనకు మెయిన్గా కావాల్సింది రేంజ్ డీబీ. ఓకేనా. ఇది 20 dBలో పెట్టుకొని ఉన్నాం. ఇక్కడ స్కేల్ చూడండి. ఓకేనా. మనం అటెన్యూయేషన్ మెజర్మెంట్ చేస్తున్నాం కాబట్టి కింద నుంచి రెండోది ఎక్స్పెండెడ్ డీబీ కాకుండా డీబీ స్కేల్ 0, 1, 2, 3, 4, 5 అట్లా ఉంది. ఓకేనా. మనం కనెక్ట్ చేసిన తర్వాత ఎంత వస్తుంది? ఇక్కడ మీకు ఈ రీడింగ్ నీడిల్ వచ్చేసి మీకు 4, 5, 6 దగ్గర ఉంది. ఓకేనా. ఓకేనా. చూడండి, ఆల్మోస్ట్ 6 దగ్గర ఉంది. ఇక్కడ రేంజ్ డీబీ ఎక్కడ పెట్టున్నాం? 20లో పెట్టున్నాం. ఇప్పుడు ఎంత దాని పవరు? ఇక్కడ ఏం చేయాలంటే ఈ స్కేలు డీబీ స్కేల్ ఎక్కడ ఉందో అది ప్లస్ రేంజ్ 2 యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నప్పుడు మీకు ఎంత వస్తుంది? 26 dB వస్తుంది. ఓకేనా. అది మనం మైక్రోమీటర్ రీడింగ్ ఎక్కడ ఉంది మీకు చూడండి. మైక్రోమీటర్ రీడింగ్ 10 దగ్గర ఉంది. ఓకేనా. ఆల్మోస్ట్ 10 దగ్గర ఉంది. 10 దగ్గర మీకు 26 వస్తుంది. ఓకేనా. టేబుల్లో చూడండి. టేబుల్కి వచ్చేసరికి మీకు దిస్ ఈజ్ ద అటెన్యూయేషన్ మెజర్మెంట్ టేబుల్ వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి మీకు మైక్రోమీటర్ రీడింగ్ వేసుకోవాలి, పవర్ వేసుకోవాలి. ఇక్కడ ఒకటి అటెన్యూయేషన్ వచ్చేసి పి మ్యాక్సిమం మైనస్ P2. ఇది వచ్చేసి P2 అవుతుంది. పి మ్యాక్సిమం మనకి పి మ్యాక్సిమం ఎక్కడ వస్తుంది? మీకు 0 దగ్గర. ఓకేనా. ఆల్మోస్ట్ 0 దగ్గర ఎంత వస్తుందో దాన్ని మనం మ్యాక్సిమం పవర్ అంటే లాస్ 0 పెట్టామనుకోండి, ఇక్కడ ఆల్మోస్ట్ సిగ్నల్ అనేది 0 ఉంటుంది. అది మనకి పవర్ అనేది మీకు ఎంత చూపిస్తుందో అది ఇక్కడ వేసుకోవాలి. 0 దగ్గర ఉన్నప్పుడు విఎస్డబ్ల్యూఆర్ మీటర్లో ఎంత చూపిస్తుందో అది మీరు ఇనిషియల్గా ఇక్కడ వేసుకోవాలి. ఫస్ట్ మనం ఒకటి 10 దగ్గర పెట్టున్నాము. 10 దగ్గర పెట్టినప్పుడు మనకి ఎంత వస్తుంది? ఇక్కడ చూపించాను కదా, ఇంకా 26 వస్తుంది. ఆ 26 అనేది ఇక్కడ వేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి? ఇక్కడ 9 పెట్టుకోవాలి. ఈ 9 ఎట్లా వస్తుంది మీకు? మైక్రోమీటర్ రీడింగ్ని 1, 2 సైడ్స్ తిప్పారంటే మీకు ఆల్మోస్ట్ 2 డివిజన్స్ వచ్చినట్టు. ఓకేనా. 2 డివిజన్స్ వచ్చినప్పుడు మీకు మళ్ళీ ఇక్కడ స్కేల్ చూసుకోవాలి. స్కేల్ ఎంత ఉందో చూసుకొని మళ్ళీ నోట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంత ఉంది మీకు? ఆల్మోస్ట్ 27 ఉంది. ఓకేనా. ఈ 7 ఉంది ప్లస్ రేంజ్ డీబీ వచ్చేసి 20లో ఉంది. ఓకేనా. అట్లా మీరు దీన్ని రొటేట్ చేసుకుంటూ పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, సపోజ్ మీరు 0 పెట్టారనుకోండి, ఇది ఆల్మోస్ట్ 0 పెడుతున్నాను మీకు చూడండి. ఆల్మోస్ట్ ఇది 0 ఉంది. ఓకేనా. 0 దగ్గర ఉన్నప్పుడు మీకు స్కేల్ అనేది 0 మీకు అబ్జర్వ్ చేయండి ఇక్కడ. ఓకేనా. 0 కనిపిస్తుంటుంది, అది 0 ఉన్నప్పుడు మీకు డీబీ ఎంత వస్తుంది మీకు చూడండి. ఇక్కడ ఆల్మోస్ట్ స్కేలు ఇటు పడిపోయి ఉంది. పడిపోయినప్పుడు ఏం చేయాలి? మీరు ఈ రేంజ్ డీబీ స్కేల్ని పెంచుకోవాలి. ఓకేనా. పెంచుకున్నప్పుడు మీరు ఆల్మోస్ట్ ఇది 50లో పెట్టుకోండి. 50 పెట్టుకున్నప్పుడు ఇప్పుడు ఎంత ఉంది? ఇక్కడ స్కేల్ చూడండి, ఆల్మోస్ట్ 1 ఉంది. అప్పుడు ఎంత వస్తుంది మీకు? 50 + 1, 51 dB. ఎక్కడ? 0 దగ్గర.
ఓకేనా. అది మీరు ఎక్కడ వేసుకోవాలి, ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ద మ్యాక్సిమం పవర్ అటెన్యూయేషన్ P2 మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది 51 dB వచ్చింది. ఓకేనా. అట్లా మీరు రీడింగ్స్ తీసుకోవాలి. ఈ రీడింగ్స్ తీసుకొని మీరు ఈ 53లో నుంచి అన్నీ మీరు సబ్ట్రాక్షన్ చేసుకున్నారంటే ఇట్లా మీకు వస్తుందన్నమాట. ఓకేనా. అది ఇది వచ్చేసి మీకు ఆల్మోస్ట్ గ్రాఫ్ వచ్చేసి మీకు చేసుకున్నారంటే ఇట్లా వస్తుంది. ఇది వచ్చేసి ఎక్స్ యాక్సిస్ అవుతుంది, ఇది వచ్చేసి వై యాక్సిస్ అవుతుంది. ఇక్కడ 2 వస్తాయన్నమాట. ఇది వచ్చేసి మీకు పవర్ని వస్తుంది, ఇది వచ్చేసి అటెన్యూయేషన్ వస్తుంది. ఓకేనా. పవర్ అనేది ఎక్కడ వస్తుంది మీకు, ఇక్కడ మనం తీసుకునేది పవర్, ఇది అటెన్యూయేషన్. అటెన్యూయేషన్ ఈజ్ ఈక్వల్ టు P2 మ్యాక్సిమం మైనస్ P2. ఓకేనా. ఇది మీరు వచ్చింది ఎంత, ఇక్కడ మనకి 51 వచ్చింది, 51 మైనస్ ఇది వేసుకోవాలి. అన్నిటికి వేసుకున్నారంటే ఇట్లా వస్తుంది. ఆల్మోస్ట్ మీకు 0 దగ్గర మ్యాక్సిమం ఇక్కడ అటెన్యూయేషన్ వచ్చేసి 0 వస్తుంది అనమాట. ఓకేనా. ఇది నెక్స్ట్ గ్రాఫ్ వచ్చేసి మీరు చూసారు కదా, ఇట్లా వస్తుంది. గ్రాఫ్ అనేది మీరు నీట్గా గీసారంటే అట్లా ఇక్కడ క్రాసింగ్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి పవర్ చూపిస్తుంది, ఇది వచ్చేసి అటెన్యూయేషన్ చూపిస్తుంది. ఓకేనా. దిస్ ఈజ్ ద అటెన్యూయేషన్ మెజర్మెంట్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్. మన ఎక్స్పెరిమెంట్ అటెన్యూయేషన్ మెజర్మెంట్. ఓకేనా. దిస్ ఈజ్ ద అటెన్యూయేషన్ మెజర్మెంట్. ఫుల్ బెంచ్ వచ్చేసి మీకు ఇట్లా ఉంటుంది. ఓకేనా. ఆల్మోస్ట్ రిఫ్లెక్స్ క్లిస్ట్రాన్ పవర్ సప్లై చూడండి. నెక్స్ట్ వచ్చేసి సిఆర్ఓ మనం కనెక్ట్ చేయలేదు కాబట్టి రావట్లేదు. నెక్స్ట్ ఇక్కడ పవర్ అండ్ డీబీ అనేది మనం ESWR మీటర్లో చూసుకుంటున్నాం. ఓకేనా. థ్యాంక్ యూ.